హాయ్, వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చూడబోయేది జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో హైబ్రిడైజేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. హైబ్రిడైజేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ స్ట్రక్చర్ కోసము ఇంపార్టెంటే, తర్వాత 8 మార్కుల ప్రశ్నగాను ఇవి ఇంపార్టెంటే. సో ఇది ఒక రోజులో అయిపోయేది కాదు, మనము 2-3 రోజులు టైం తీసుకున్నా సరే హైబ్రిడైజేషన్ని కంప్లీట్గా చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ హైబ్రిడైజేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి, అసలు హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? హైబ్రిడైజేషన్ మీన్స్ మిక్స్చర్. అంటే ఏంటి అర్థం? మిక్స్చర్ అని అర్థం. దేని మిక్చరు? ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇంట్లో మన సాల్ట్ ఉంది, దాన్ని నీళ్ళల్లో కలిపామనుకుందాం. సాల్ట్ని నీళ్ళల్లో కలిపితే మనకు ఏర్పడేది సాల్ట్ వాటర్. ఇట్ ఈజ్ ఏ మిక్స్చర్. అట్లానే కెమిస్ట్రీలో యాటంలో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ కనుక వేరు ఆర్బిటాల్స్ కనుక మిక్స్ అయితే కొత్త ఆర్బిటాల్ ఏర్పడుతుంది. దాన్నే మనము హైబ్రిడ్ ఆర్బిటాల్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ ఆర్బిటాల్ ఉంది, ఇదేమో రౌండ్ స్పెరికల్ ఇన్ షేప్, ఇదేమో డంబెల్ ఇన్ షేప్, పి ఆర్బిటాల్. ఈ రెండు కలిస్తే మనకి ఏర్పడే ఆర్బిటాలే హైబ్రిడ్ ఆర్బిటాల్. సో ముందు హైబ్రిడైజేషన్ అంటే ఏంటో చూసాం. హైబ్రిడైజేషన్ మీన్స్ మిక్స్చర్. 2 రకాలైన ఆర్బిటాల్స్ కలిసి ఏర్పడేటువంటి కొత్త ఆర్బిటాల్ని మనము హైబ్రిడ్ ఆర్బిటాల్ అని పిలుస్తాం. సో హైబ్రిడైజేషన్ అంటే ఏంటో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. హైబ్రిడైజేషన్ అంటే ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఇవి అటామిక్ ఆర్బిటాల్స్ యొక్క కలయికతో ఏర్పడేదే హైబ్రిడైజేషన్. దాని యొక్క డెఫినేషన్ చూద్దాం. వెన్ డిఫరెంట్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఆర్ నియర్ బై సేమ్ ఎనర్జీ, ఒకే ఎనర్జీ అయినా ఉండొచ్చు, అంటే 2 ఎస్ ఆర్బిటాల్, ఒక ఎస్ ఆర్బిటాల్ ఒక పి ఆర్బిటాల్కి ఒకదానికి కొంచెం తక్కువ ఎనర్జీ ఉండొచ్చు, ఒకదానికి కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉండొచ్చు, లేదా 2 ఒకే ఎనర్జీ ఉండొచ్చు. కొద్దిగానే అనమాట, అప్రాక్సిమేట్గా సేమ్గా ఉండాలి. అప్రాక్సిమేట్గా సేమ్గా ఉన్నటువంటి 2 వేరు ఆర్బిటాల్స్, డిఫరెంట్ అటామిక్ ఆర్బిటాల్స్. ఆ పాయింట్ అది, డిఫరెంట్ అటామిక్ ఆర్బిటాల్స్. వెన్ డిఫరెంట్ అటామిక్ ఆర్బిటాల్స్ అంటే ఒక ఎస్ ఆర్బిటాలు ఒక పి ఆర్బిటాలు, ఇలా డిఫరెంట్ అటామిక్ ఆర్బిటాల్. ఇంకో డి కూడా ఉంటుంది, ఎస్ కావాలంటే పితోనూ కలవచ్చు, డితో కూడా కలవచ్చు. అలా అన్ని డిఫరెంట్ అటామిక్ ఆర్బిటాల్స్తో కలిస్తే ఆఫ్ ద సేమ్ ఆర్ నియర్ బై సేమ్ ఎనర్జీ, సేమ్ ఎనర్జీ అయినా ఉండొచ్చు, నియర్ బై సేమ్ ఎనర్జీ అయినా ఉండొచ్చు, దే కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. కొత్త హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటాల్ స్మాల్ ఎనర్జీ అనుకుందాం, పి ఆర్బిటాల్ డంబెల్ షేప్లో ఉంటుంది, కొద్దిగా లార్జ్ ఎనర్జీ, అంటే నియర్ బై అనమాట. మరీ సేమ్ అయినా ఉండొచ్చు, చాలా కొద్ది డిఫరెన్స్తో అయినా ఉండొచ్చు. ఈ 2 ఆర్బిటాల్స్ కలిసి మనకు ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్ ఏర్పడింది. సో హైబ్రిడైజేషన్ అంటే ఏమిటి? వెన్ డిఫరెంట్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ ద సేమ్ ఆర్ నియర్ బై సేమ్ ఎనర్జీ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు చాలా బాగా మనకు అర్థమవుతుంది. ఎసిటిలీన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎసిటిలీన్ని ఎట్లా ఏర్పడింది, మన స్ట్రక్చర్ ఎట్లా ఏర్పడిందో చూస్తాం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తాం, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఏర్పడ్డాయో చూసాం, అన్నీ చూద్దాం. ఫస్ట్ మనము కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6. మనకి ఈ టైంలో నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. మనం ఖచ్చితంగా ఈ 10 గుర్తుపెట్టుకుంటే హైబ్రిడైజేషన్కి సంబంధించి అన్నీ ఇందులోనే వస్తాయి. హెచ్ కానీ, సి కానీ, ఓ కానీ, ఎఫ్ కానీ దాదాపు ఇందులోంచే వస్తాయి. సో 1 నుంచి 10 వరకు ఉన్న యాటమ్స్, మెటల్స్ పేర్లన్నీ కూడా 1 నుంచి 10 వరకు ఉన్న ఎలిమెంట్స్ పేర్లు మనము నోట్ చేసుకుందాం. అంటే ఇందులో మెటల్స్, నాన్ మెటల్స్, తర్వాత నోబుల్ గ్యాస్ అన్నీ ఉన్నాయి. అందువల్ల ఎలిమెంట్స్ పేర్లు మనం ఎట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకుంటూ ఉంటే, ఇది చలికాలం కదా, చదువుకుంటూ ఉంటే మమ్మీ ఫ్యాన్ వేసి వెళ్ళిపోయింది, ఫ్యాన్ బాగా స్పీడ్గా తిరుగుతోంది.
స్పీడ్గా తిరుగుతోంది. లైట్ ఏమో నీకు ఒక చిన్న లైట్ వేశారు, అది సరిపోవటం లేదు, పెద్ద లైట్ వేయమని చెప్పాలి. అప్పుడు అటు నుంచి ఒక చిన్ని పాపాయి వెళ్తుంది. పాపాయి చేత పని చేయించుకోవాలంటే మనం మెత్తగా చెప్పాలి కదా. అప్పుడు మనం పిలుస్తున్నామట, హే హే, హాయ్, లేకపోతే హే 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 పిలుస్తాం కదా. పిలిచి లిటిల్ బేబీ, లిటిల్ బేబీ, సీలింగ్ ఫ్యాన్ ఆఫ్ చేయి, సీలింగ్ ఫ్యాన్ ఆఫ్ చేయి, నియాన్ బల్బు ఆన్ చేయి. ఇది నేర్చేసుకుంటే మనకు 1 నుంచి 10 వరకు అటామిక్ నెంబర్స్ వచ్చేస్తాయి. హే హే లిటిల్ బేబీ, హే హే లిటిల్ బేబీ, సీలింగ్ ఫ్యాన్ ఆఫ్ చేయి, నియాన్ బల్బ్ ఆన్ చేయి అని చెప్పాం పాపాయికి. సో హే హే లిటిల్ బేబీ, సీలింగ్ ఫ్యాన్ ఆఫ్ చేయి, నియాన్ ఆన్ చేయి, నియాన్ బల్బు ఆన్ చేయాలి. సో ఇందులో మనకి మొత్తం 10 వచ్చాయి. హెచ్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెర్లియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లూరిన్, నియాన్. సో మనకి ఇక్కడ ఏం కావాలి? కార్బన్. కార్బన్ కింద 1 నుంచి వరుసగా నెంబర్లు వేసుకుంటూ వెళ్ళి 1 2 3 4 5 6 7 8 9 అని వరుసగా నెంబర్లు వేసుకుంటూ వెళ్ళిపో. 8 9 వరుసగా వేసుకుంటూ వెళ్ళిపో. మనకి ఇప్పుడు కావాల్సింది కార్బన్. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 6. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే హైడ్రోజన్ ఎంత, పదే పదే మొత్తం మనకు ఆ టేబులు మొత్తం బట్టి కొట్టలేము. మనకు కావాల్సిన హైబ్రిడైజేషన్ చాప్టర్ వరకు ఒక 10 నేర్చేసుకుంటే మనం ఈజీగా హైబ్రిడైజేషన్ చాప్టర్ చేసేయచ్చు. సో మనకి పదే పదే వచ్చేది కార్బన్. సో కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఇప్పుడే నేను చెప్పాను 6 అని. సో 6 అటామిక్ నెంబర్కి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేసుకుందాం. 1s2 అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఎప్పుడు 2 ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. మళ్ళీ నేను చెప్తూనే ఉంటా. ఫస్ట్ ఆర్బిట్లో ఎప్పుడు ఎస్ ఒకటే ఒకటి ఉంటుంది, ఒకే ఒకటి ఉంటుంది. ఎస్ ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది, అందులో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 1s2 అది అయిపోయింది. నెక్స్ట్ 2s2, రెండో దాంట్లో 2 ఉంటాయి, ఒక ఎస్ ఆర్బిటాలు ఒక పి ఆర్బిటాలు ఉంటాయి. ఒక ఎస్ ఒక పి. ప్రతిసారి ఎస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ ఆర్బిట్లోనూ ఎస్ ఉండాలి, రెండో ఆర్బిట్లో ఎస్ ఉండాలి, మూడిట్లో ఎస్ ఉండాలి, అలా సో అండ్ సో ఫోర్త్ n వరకు ఎస్ ఉండవలసిందే. కింద రెండో దాంట్లో నుంచి మొదలై పి స్టార్ట్ అవుతుంది, రెండో దాంట్లో పి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు 1s2 ఇది నిండిపోయింది. నెక్స్ట్ మన దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ పెట్టేసాం 1s2. తర్వాత దాంట్లో వచ్చేటప్పటికి పీను ఎస్ పి 2 ఉన్నాయి. సో ఎస్లో మళ్ళీ 2 పడతాయి కాబట్టి 2, ఎస్లో ఎప్పుడు 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఇదంతా మనం నేర్చుకునేదే, మళ్ళీ నేను గుర్తు చేస్తూనే ఉంటాను. ఎస్లో 2 పడతాయి, పిలో 6 పడతాయి. ఎందుకంటే పిలో 3 గదులు ఉంటాయి కాబట్టి 6 పడతాయి, ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి కాబట్టి. సో 1s2లో 2 ఎలక్ట్రాన్స్ పట్టాయి, 2s2లో 2 ఎలక్ట్రాన్స్ పట్టాయి, 2px 2py 2pz 3 ఉంటాయని చెప్పాను కదా. పిలో మొత్తం 6 పట్టాలి, కానీ ఇక్కడ మనకి 2 ఉన్నాయి. సో మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 1 2 3 4 5 6. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అటామిక్ నెంబర్ ఎంతో ఎలక్ట్రాన్స్ సంఖ్య కూడా అంతే ఉంటుంది. 1s2 2s2 2p2 అన్నమాట. పిలో 3 ఉంటాయి, పిఎక్స్ పివై పిజెడ్. పిఎక్స్లో 1 పివైలో 1 ఉన్నది. ఇది గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది. ఇది ఎగ్జైట్ స్టేట్ అంటే ఇది హైడ్రోజన్తోనో లేదా ఇంకొక కార్బన్తోనో అది బాండింగ్ ఏర్పరచుకునేటప్పుడు అది ఎగ్జైట్ అయిన స్టేట్లో తన నుంచి ఈ 2sలో నుంచి ఒక ఎలక్ట్రాన్ని ఇక్కడ ఖాళీగా ఉంది కదా ఇందులోకి ఇచ్చేసింది. ఏం చేసింది? ఇక్కడి నుంచి ఒక ఎలక్ట్రాన్ని దీనికి ఇచ్చేసింది. ఇచ్చేసి సింగిల్గా ఇక్కడ మిగిలిపోయింది. సో ఇది 2s 2px1 2py1 2pz1 అన్నిట్లో ఒక్కొక్కటి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ ఎస్ ఈ 2s ఏం చేసింది? అసలు 1sతో సంబంధం లేదు, అసలు సంబంధం మన ఊరికే వేసుకోవటం వరకే, కానీ హైబ్రిడ్లో ఇది లేదు. ఈ 2s ఈ 2p 2 వేరు ఆర్బిటాల్స్. ఎస్ అనేది ఒక ఆర్బిటాల్, పి అనేది ఒక ఆర్బిటాల్. ఈ పి కూడా మొత్తం పి కాదు, కేవలం ఫస్ట్ సబ్షెల్ మాత్రమే దీంతో కలిసిపోయింది.
ఇప్పుడు హైబ్రిడ్ మిక్సింగ్ జరిగిందనమాట. ఎస్ అనే ఆర్బిటాల్కి పిఎక్స్ అనే ఆర్బిటాల్కి మిక్సింగ్ జరిగి 2s-ను 2px1 రెండు కలిసి రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఏర్పరిచాయి. అంటే నువ్వు ఎప్పుడైతే ఎస్పి అంటావో ఇక్కడ ఒక ఆర్బిటాల్, ఇక్కడ ఒక ఆర్బిటాల్, రెండు ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి. సో చూసావా, ఇది కలిసి ఇదొక ఎస్పి, ఇది ఒక. అప్పుడు దీనికి పేరు మారిపోయింది. ఎందుకని? దీంట్లో ఎస్ లక్షణము ఉంది, పి లక్షణం కూడా ఉంది, కాబట్టి దీన్ని ఎస్పి అని పిలుస్తాం, దీన్ని కూడా ఎస్పి అని పిలుస్తాం. టోటల్ ఎన్ని ఎస్పీలు ఏర్పడ్డాయి? ఇది ఒక ఎస్పి, ఇది ఒక ఎస్పి, టోటల్ రెండు ఎస్పీలు ఏర్పడ్డాయి. ఇంకా ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఇవి దేంతోనూ హైబ్రిడ్ అవ్వలే, అందుకనే వాటిని అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అని పిలుస్తాం. అన్హైబ్రిడ్, అది దేంతోనూ కలవలే, పి వైగానే ఉంది, ఇది పి జెడ్గానే ఉంది, ఇది దేంతోనూ కలవలేదు. వీటిని అన్హైబ్రిడ్, హైబ్రిడ్ కానటువంటి ఆర్బిటాల్స్ అని పిలుస్తాము. సో ఆర్బిటాల్స్ ఏ రెండు కలిసాయి? 2s1 2px1 ఇది కలిసాయి, ఈ రెండు మాత్రమే కలిసాయి. కాబట్టి ఈ హైబ్రిడైజేషన్ని ఎస్పి హైబ్రిడైజేషన్ అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? ఎస్పి హైబ్రిడైజేషన్ అని పిలుస్తారు. ఎస్పి హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? ఒక ఎస్ ఆర్బిటాలు, ఒక పి ఆర్బిటాలు కలిసి ఏర్పడేటువంటి మిక్స్చర్ అన్నమాట. ఎస్పి రెండు, ఇది ఒకటి, ఇది ఒకటి, రెండు షెల్స్ కదా, సో రెండు ఏర్పడతాయి. సో ఎన్ని షెల్స్? టోటల్ నెంబర్ ఆఫ్ షెల్స్, హైబ్రిడ్ షెల్స్ ఎన్ని? రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడతాయి, రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడతాయి. రెండేమో అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడతాయి. రెండేమో హైబ్రిడ్, రెండేమో దేంతోనూ కలవలే, వాటిని అలాగే ఉన్నాయి, అవి దేంతోనూ కలవలే. ఎక్స్ ఈ పీవైగానే ఉంది, పీజెడ్గానే ఉంది. సో రెండు అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్, రెండేమో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చూసాం? ఎస్పి అంటే ఏంటో చూసాం. ఏంటి? ఒక ఎస్ ఆర్బిటాలు, ఒక పి ఆర్బిటాలు కలిసి రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఏర్పరుస్తున్నాయి. దీన్నే ఎస్పి హైబ్రిడైజేషన్ అని అంటారు. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఎసిటిలీన్ చూద్దాం. స్ట్రక్చర్ ఏంటి? C2H2 అనమాట. ఫస్ట్ మనము కార్బన్ యాటమ్ తెలుసు కదా, 2 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి దీంట్లో, 2 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి, 2 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి. కార్బన్ యాటమ్ యొక్క అటామిక్ నెంబర్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి, 6, 1s2 2s2 2p2, ఎక్స్లో వైలో ఉంటుంది. ఇక్కడి నుంచి ఒకటి దీనికి ఇచ్చేస్తుంది. అప్పుడు మిగిలిపోయినవి రెండు కలిసి హైబ్రిడ్ని ఏర్పరుస్తాయి. దాన్నే ఎస్పి హైబ్రిడైజేషన్ అంటారు. గుర్తుంది కదా. ఇప్పుడు మనము ఎసిటిలీన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఎసిటిలీన్ యొక్క స్ట్రక్చర్. ఫస్ట్ ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఎసిటిలీన్లో ఇక్కడ ఒక కార్బన్ ఉంది. దానికి ఇప్పుడు ఎన్ని హైబ్రిడ్లు ఏర్పడ్డాయి? రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, అంటే రెండు ఎస్పి ఆర్బిటాల్స్ ఉన్నాయి, రెండేమో అన్హైబ్రిడ్ ఉన్నాయి. అన్హైబ్రిడ్ ఏవి? 2py 2pz, రెండేమో అన్హైబ్రిడ్ ఉన్నాయి, రెండేమో హైబ్రిడ్ ఉన్నాయి. నీకు తెలుసు పి అంటే ఏంటి? డంబెల్ షేపే కదా. అదిగో చూసారా, ఇక్కడ నేను గ్రీన్తో వేసానే, ఇది డంబెల్ షేప్లో ఉంది, సితో అటాచ్ అయ్యి ఉంది. ఏది? ఒక ఆర్బిటాల్, ఒక py అనుకుందాం, ఇది py అనుకుందాం, ఇది pz అనుకుందాం. నేను వేరు రంగుల్లో ఉరికే వేసాను. ఇదేమో py అనుకుందాం, pz డంబెల్ షేప్లో ఉంది. కానీ ఎన్ని ఎస్పి ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి? రెండు. ఇదిగో ఒకటి ఇటు, ఒకటి ఇటు, ఒకటేమో ఇటు ఉంది, ఒకటేమో ఇటు ఉంది. ఇది కూడా ఎస్పి, దీనికి ఒకటి ఇటు ఉంది, ఒకటి ఇటు ఉంది. మనం ఇప్పుడు రెండు కార్బన్లు తీసుకున్నాం. ఈ కార్బన్కి రెండు ఎస్పీలు, ఇదేమో పి, ఇదేమో py, ఇదేమో pz, ఇదేమో ఎస్పి, ఇది ఎస్పి. మళ్ళీ చెప్తున్నాను, రెండు ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి. దీనికి రెండు. మనం ఒక కార్బన్ యాటమ్కి కథ చూసుకుంటూ వచ్చాం ఇందాక నుంచి. ఇక్కడ రెండు కార్బన్ యాటమ్స్ తీసుకున్నాం. ఇందాక ఈ కార్బన్ యాటమ్కి ఎట్లాగైతే రెండు ఎస్పి ఆర్బిటాల్స్ ఉన్నో, ఈ కార్బన్ కూడా ఎస్పి హైబ్రిడైజేషన్కి లోన్ అయింది. రెండు కూడా లోన్ అవ్వటం వల్ల అవి నేను ఇక్కడ వేసాను. దీనికి రెండు ఎస్పీలు, రెండు
అన్హైబ్రిడ్ ఉన్నాయి. దీనికి కూడా 2 sp లు 2 అన్హైబ్రిడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇటువైపు ఉన్న sp ఇటువైపు ఉన్న sp ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయి సిగ్మా బాండ్ ఏర్పరుస్తుంది. దీని sp దీని sp సి యొక్క sp ఇటువైపు sp రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయి ఇది ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయి సిగ్మా బాండ్ ఏర్పరుస్తుంది. దీనికి ఇటువైపు ఇంకో sp ఉంది కదా, ఈ sp హైడ్రోజన్తో కలిసి మళ్ళీ సిగ్మా బాండ్ ఏర్పరుస్తుంది. ఈ సి కూడా spని ఇంకొక హైడ్రోజన్తో కలిసి సిగ్మా బాండ్ ఏర్పరుస్తుంది. సో అన్ని సిగ్మా బాండ్లే వచ్చాయి ఈ లైన్ మొత్తంలో. ఇక్కడ సి తన యొక్క spని ఇటువైపు ఉన్న spని ఇటువైపు ఉన్న సిలో ఉన్న spతో కలిసి ఓవర్లాప్ అయి సిగ్మా బాండ్ ఏర్పరుస్తోంది. ఇటువైపు ఉన్న spనేమో హైడ్రోజన్తో కలిపి సిగ్మా బాండ్ ఏర్పరుస్తోంది. ఇటువైపు ఉన్న spని హైడ్రోజన్తో కలిపి సిగ్మా బాండ్ ఏర్పరుస్తోంది. ఇప్పుడు ఇంకా ఏమున్నాయి, ఇక్కడ px ఉంది, ఇక్కడ py ఉంది, pz ఉంది. ఇక్కడ ఉన్న py ఇక్కడ ఉన్న py ఇక్కడ ఉన్న py ఇక్కడ ఉన్న py యాగ్స్ ఇట్లా సైడ్కి లాటరల్గా ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ అయి పై బాండ్ ఏర్పరుస్తాయి. ఈ pz అంతే, ఇటున్న pz ఇటున్న pzతో సైడ్ వేస్లో లాటరల్గా ఓవర్లాప్ అయి పై బాండ్ ఏర్పరుస్తాయి. సో ఇది మొత్తం కలిపి ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇక్కడ ఒక పై ఇక్కడ ఒక జెడ్ ఉన్నాయి, ఇక్కడ ఒక పై ఇక్కడ ఒక జెడ్ ఉన్నాయి, అంతే తప్ప మళ్ళీ ఇదొక పై ఇదొక జెడ్ అట్లా కౌంట్ చేయకండి. ఉన్నది మొత్తం ఒక పై ఒక జెడ్ అనమాట, ఒక పై ఒక జెడ్. సో ఒక py ఒక pz ఉన్నాయి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ అయ్యి వీటిని కూడా కౌంట్ చేయకండి. మనం కౌంట్ చేయాల్సినవి మూడే. ఒకటేమో ఈసీకి మధ్య ఏర్పడింది, ఈసీకి మధ్య ఏర్పడింది ఇక్కడ ఒక సిగ్మా బాండ్. అలానే పై నుంచి ఏర్పడింది 2 పై బాండ్లు, py నుంచి ఒక పై బాండు, pz నుంచి ఒక పై బాండు. ఇటు pzతో ఇటు pyతో కాంబైండ్ అయ్యాయి. సో ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఏర్పడింది, ఒక సిగ్మా బాండ్ 2 పై బాండ్లు ఏర్పడ్డాయి. సో సి ట్రిపుల్ బాండ్ సి, ఇటువైపు ఒక హైడ్రోజన్తో ఇటువైపు ఒక హైడ్రోజన్తో ఇది ఫామ్ అయిపోయింది, వచ్చేసింది దీని స్ట్రక్చర్. సి ట్రిపుల్ బాండ్ సి, ఇటువైపు ఒక హెచ్ ఇటువైపు ఒక హెచ్. ఎసిటిలీన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, C2H2, ఇదిగో ఇట్లా ఉంటుంది. సి ట్రిపుల్ బాండ్ సి, ఇటువైపు ఒక హెచ్ మళ్ళీ కావాలంటే వివరిస్తాను, మళ్ళీ వినండి. ఇప్పుడు నేను ఒక కార్బన్ యాటమ్ యొక్క హైబ్రిడైజేషన్ మాత్రమే నేను చేశాను. మనం రెండిటికి చెయ్యాలి, ఒకదానికే చేశాను నేను. అలాంటిదే రెండోది కూడా. ఆ కార్బన్ యాటమ్ యొక్క అటామిక్ నెంబర్ తీసుకున్నాం, దాని యొక్క గ్రౌండ్ స్టేట్ రాసాం, తర్వాత దాని యొక్క ఎగ్జైటెడ్ స్టేట్లో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని దీనికి ఇచ్చేసిందని తెలుసుకున్నాం. ఈ రెండు అన్హైబ్రిడ్, ఇవి హైబ్రిడైజేషన్లో కలవలేదు, కేవలం sp మాత్రమే కలిశాయి. ఆ రెండు కలవటం వల్ల ఏర్పడినటువంటి హైబ్రిడైజేషన్ని sp హైబ్రిడైజేషన్ అంటాం. 2 ఆర్బిటాల్స్ ఏర్పడ్డాయి, ఇది ఒకటి ఇది ఒకటి, 2 ఏర్పడ్డాయి. సో ప్రతి ఒక్కదాన్ని ఒక sp అని పిలుస్తాం. దాంతోపాటు 2 అన్హైబ్రిడ్ ఏర్పడ్డాయి, ఇది ఒక అన్హైబ్రిడ్ ఇది ఒక అన్హైబ్రిడ్. ఇలాంటిదే ఇంకొక కార్బన్ కూడా తీసుకుందాం, సేమ్ ఇదే తతంగం. అదే కార్బన్ యాటమ్కి మళ్ళీ 2 హైబ్రిడ్ 2 అన్హైబ్రిడ్ ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ 2 కార్బన్ యాటమ్స్ పక్కకి వచ్చాయి. ఆ కార్బన్ యాటంలో 2 spలు ఉన్నాయి, ఒక py ఒక pz ఉంది. ఇటువైపు ఉన్న కార్బన్ కూడా 2 spలు ఉన్నాయి, ఒక py ఒక pz ఉన్నాయి. పక్కన ఉన్న spలు 2 ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయి సిగ్మా బాండ్ ఏర్పరిచాయి. దీనికి ఉన్న రెండో sp ఇటు పక్కన హైడ్రోజన్తో బాండింగ్ జరిపి ఇక్కడ సిగ్మా బాండ్ ఏర్పరిచింది. అలానే ఇటున్న కార్బన్ యొక్క sp కూడా ఇంకొక హైడ్రోజన్తో ఏర్పడి బాండింగ్ చేసి సిగ్మా బాండ్. ఇక్కడున్న py ఇక్కడున్న pyతో ఇక్కడున్న pz ఇక్కడున్న pzతో లాటరల్గా ఓవర్లాప్ అయి పై బాండ్లు ఏర్పరిచాయి. సో ఈ కార్బన్కి మధ్య ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్లు. ఇటు ఉన్న spతో ఇటు ఒక హైడ్రోజన్ ఏర్పడింది.
సో ఇదంతా లీనియర్ షేప్లో కనిపిస్తుంది మనకి. ఈ విధంగా ఎసిటిలీన్ యొక్క sp హైబ్రిడైజేషన్ ఇవాళ నేర్చుకున్నాం. రెండు C ఆటమ్స్ మధ్య మనం ఒక ట్రిపుల్ బాండ్ని చూసాం. సో దీనితో ఎసిటిలీన్ యొక్క స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. ఇది లీనియర్ షేప్లో ఉంటుంది. దీంతో ఇవాళ sp మాత్రమే అయిపోయింది. రేపు sp2 చూద్దాం, తర్వాత sp3 చూద్దాం. దాంతో మీరు చాలా బాగా హైబ్రిడైజేషన్లో 8 మార్కుల ప్రశ్న రాయడానికి సిద్ధంగా ఉంటారు. ఏ యొక్క కార్బన్కి సంబంధించిన ఏ స్ట్రక్చర్ ఇచ్చినా చెప్పడానికి రెడీ అవుతారు. మీ అందరికీ కూడా నా వీడియో నచ్చినదని భావిస్తున్నాను. నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.